నమస్తే, నేను మీ హరీష. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కు రెడీ. కేటీఆర్ చిట్ చాట్ ముచ్చట్లు, కాంగ్రెస్ పోరుబాట, పవన్ స్ట్రాంగ్ వార్నింగ్. ఇక బెంగాల్ వంతంటున్న మోదీ, ఘోస్ట్ పేరింగ్ తో జాగ్రత్త. బంగ్లాదో అదే అలజడి, ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ కానున్నారు. చాలా రోజులుగా ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ ఆదివారం తెలంగాణ భవన్ కు రానున్నారు. రాష్ట్ర సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్ నందినగర్ లోని నివాసానికి వెళ్లారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అటు బీఆర్ఎస్ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ఆదివారం జరగనుంది. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఇందులో తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ప్రజా ఉద్యమంపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే సమావేశానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు పార్టీ ప్రక్షాళన, సంస్థాగత బలోపేతంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత తమ అధినేత తెలంగాణ భవన్ కు వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మీటింగ్ తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించే ఛాన్స్ ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ చిట్ చాట్ లో హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కారుకు హనీమూన్ టైం ముగిసిందని, ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని తెలిపారు. కేసీఆర్ బహిరంగ సభలకు సంబంధించి బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో నిర్ణయం ఉంటుందన్నారు. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పడం కామెడీ అంటూ సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విషయాల్లో ఆయన ఎప్పుడు ముందుంటారని విమర్శించారు. అబద్దాలు నోబెల్ ప్రైజ్ ఉంటే సీఎం రేవంత్ రెడ్డికే వస్తుందన్నారు. ఇప్పట్లో మున్సిపల్ జెడ్పీ ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వానికి ధైర్యం లేదని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 2 పార్టీలు దొంది అన్నట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన 2 పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు రాజ్యాంగంపై గౌరవం లేదని, అందుకే ఎమ్మెల్యేలు పార్టీ మారలేదంటూ స్పీకర్ ప్రకటించారని అన్నారు. స్పీకర్ చట్టాన్ని పాటించాలన్నారు. వీబీజీ రామ్జీ బిల్లును వెనక్కి తీసుకునే వరకు పోరాడాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అధికారం ఉంది కదా అని కేంద్ర ప్రభుత్వం ఇష్టారీత్యా నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. నరేగా రద్దు ప్రతి భారతీయుడి గౌరవం దెబ్బతీసేలా ఉందని చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీపై కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. అందరూ దీనిపై పోరాటం చేయాలని కోరారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ తెరలేపిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీ కుటుంబాన్ని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం మోదీ, అమిత్ షాకు లేదన్నారు. సోనియా గాంధీ కుటుంబంపై కక్షపూరితంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. లౌకికవాద దేశంలో బీజేపీ పప్పులు ఉడకబోవని, కులాలు మతాల పేరిట రాజకీయం చేసేవారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అంతకుముందు ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై హైదరాబాద్ లో కాంగ్రెస్ నిరసన తెలిపింది. పారడైజ్ ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం దగ్గర మంత్రులు, ఇతర నేతలు ఆందోళన చేశారు. కేంద్రం కావాలని ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేసిందని ఆరోపించారు. కేంద్రం తీరుకు నిరసనగా రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లోకల్ పాలిటిక్స్ లో హీట్ పెంచింది. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ స్పీకర్ కు కడియం శ్రీహరి రిప్లై ఇవ్వడంతో ఆయనకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు పెట్టారు. నూతన సర్పంచ్ల సన్మాన సభకు రావాలని కోరారు. ఓవైపు కడియం, మరోవైపు మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఫోటోలతో ఫ్లెక్సీలు పెట్టారు. ప్రముఖ సినీ నటి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాద్ లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమెని బీజేపీలో చేరటం తనకు చాలా సంతోషంగా ఉందని ఆమెని తెలిపారు. మోదీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారని, ప్రజలకు సేవ చేయాలని బీజేపీలో చేరినట్లు చెప్పారు. సనాతన ధర్మం గురించి మోదీ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ సిట్ టీం దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ నుంచి సీసీఎస్ ఆఫీస్ కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు. విచారణలో భాగంగా ప్రభాకర్ రావును ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. హార్డ్ డిస్క్లు, ఎలక్ట్రానిక్ డేటా, ఫోన్లు, ల్యాప్టాప్, ఐక్లౌడ్ పాస్వర్డ్స్ ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై క్రిమినల్ చర్యలకు సిద్దమైంది. మేడిగడ్డ ప్రాజెక్టు పునరుద్ధరణకు ఎల్ఎన్టీ ముందుకు రాకపోవడంతో చర్యలకు సిద్దమైంది. ఇప్పటికే క్రిమినల్ కేసులు పెట్టేందుకు న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి క్రిమినల్ కేసు పెట్టారని జస్టిస్ చంద్రశుభోష్ కమిషన్ విజిలెన్స్ విభాగం సిఫార్సు చేసింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై తెలంగాణ డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. 104, 134 వార్డుల మ్యాప్ జనాభా వివరాలు తప్పనిసరిగా ఆదివారం ఉదయం 10 గంటలలోపు పబ్లిక్ డొమైన్ లో పెట్టారని ఆదేశించింది. అయితే 24 గంటల్లో 300 వార్డుల మ్యాప్ జనాభా వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టారని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అప్పీల్ చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధి స్పెషల్ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మఠంపల్లి పోలీస్ స్టేషన్స్ లో గతంలో నమోదైన కేసుల విచారణకు వెళ్లారు. కోర్టులో జడ్జి ముందు రేవంత్ రెడ్డి ఎగ్జామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు వంటి కేసులు ఉన్నాయి. అజ్మీర్ షరీఫ్ దర్గాకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి చాదర్ సమర్పించారు. తాను సెక్యులర్ ముఖ్యమంత్రినని, అన్ని మతాలను సమానంగా చూస్తానని తెలిపారు. ప్రతి సంవత్సరం అజ్మీర్ దర్గాకు చాదరును సమర్పిస్తానని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం అజ్మీర్ దర్గాలో గెస్ట్ హౌస్ నిర్మించిందని చెప్పారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి తనదైన శైలిలో సందడి చేశారు. మేడ్చల్ జిల్లా జగన్గూడలోని మైనారిటీ పాఠశాలలో విద్యార్థులతో సరదాగా గడిపారు. జిల్లా స్థాయి క్రీడల మీట్ను ప్రారంభించిన మల్లారెడ్డి విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కబడ్డీ, ఫుట్బాల్, వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మెడికల్ కాలేజీలో పీపీపీపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. కాలేజీలను ప్రైవేట్కి ఇవ్వలేదని, అది పీపీపీ విధానమని తెలిపారు. దీంతో సీట్లు పెరుగుతాయని చెప్పారు. 104, 108 దేని కింద ఉన్నాయని ప్రశ్నించారు. రుషికొండ భవనాలు కట్టిన వ్యక్తులు ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేకపోయారని విమర్శించారు. కొన్ని ఆలోచనలు సమాజంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ముస్తాబు అలాంటి కార్యక్రమేనని చెప్పారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముస్తాబు కార్నర్ను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. 75 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. వైసీపీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే తాను భయపడలేదన్నారు. అధికారంలోకి వస్తే చంపేస్తామంటూ మాట్లాడడానికి సిగ్గుందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి వెనుక రౌడీలు ఉంటారని అధికారులు భయపడుతున్నారని, అలాంటి వారికి యూపీ సీఎం యోగిలా కాలికి కాలు చెయ్యికి చెయ్యి అనే ట్రీట్మెంట్ ఇస్తే కకావికలమైపోతారన్నారు. వైసీపీ నేతలు గీతలు దాటి మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఒకవేళ అలా మాట్లాడితే వారి చేతిలో గీతలు తీసేస్తామన్నారు. పాత పద్ధతిలోనే తాముంటామని వైసీపీ నేతలు చెబుతున్నారని, తాను విసిగిపోయానని చెప్పారు. అడ్డగోలుగా వెళ్తామంటే రోమం తీసేసి కూర్చోబెడతామని వార్నింగ్ ఇచ్చారు. నాయకులు చేసే పాపాలకు ప్రజలు ఇబ్బందులు పడాలా అని ప్రశ్నించారు. పీపీపీ మోడల్లో వైద్య విద్యార్థులకు మంచి చేయాలని చూస్తుంటే రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. కోటి సంతకాల పేరుతో డ్రామాలాడారని విమర్శించారు. రాష్ట్రంలోని 5గురిలో ఒకరి సంతకం పెడితేనే కోటి అవుతాయని చెప్పారు. జగన్ కు జై కొట్టడానికి హడావుడి కార్యక్రమం నిర్వహించారని విమర్శించారు సత్యకుమార్. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్న రఘురాం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా పట్టాభిరామారావు నియమితులయ్యారు. ఈ నెల 22 తర్వాత రిలీవ్ కావాలని, 29వ తేదీలోగా కొత్త పోస్టుల్లో చేరాలని ఉత్తర్వులు జారీ చేశారు. జడ్జి మారిన ప్రతిసారి జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మొదటికొస్తోంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. మాచవరం పోలీస్ స్టేషన్ నమోదైన కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. వంశీ తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోరుంకికి చెందిన సునీల్తో పాటు మరో ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. కూటమి ప్రభుత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. విశాఖలో జరిగిన వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖ అంటే పోరాటాల పురిటిగడ్డ అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే బీజేపీకి మేయర్ పదవిని కట్టబెట్టింది విశాఖనేనని చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసోంలోని గౌహతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించింది. 10.8 ఎకరాలకు బదులుగా 25 ఎకరాల భూమిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది. కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో 10.8 ఎకరాల భూమిని కేటాయించేందుకు గతంలోనే అంగీకారం తెలిపింది. కానీ కొన్ని కారణాలతో నిలిచిపోయింది. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు గౌహతిలోనే భూమి ఇచ్చింది. ఢిల్లీలో కాలుష్యం డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. కాలుష్యానికి పొగమంచు తోడవడంతో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలోనే నమోదవుతోంది. ఢిల్లీ వ్యాప్తంగా 400 పాయింట్లకు పైగా ఏక్యూఐ నమోదైనట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలిపారు. ఆనంద్ విహార్లో 423, ఐటీఓ 429, వివేక్ విహార్లో 425, జహంగీర్ పూరిలో 420 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై నమోదయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు కమ్మేయడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. విమాన సర్వీసులు, రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీలో 129 విమాన సర్వీసులను రద్దు చేశారు. పలు విమానాలు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశారు. ఎయిర్పోర్టుకు వచ్చే ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ వెబ్సైట్ చెక్ చేసుకుని రావాలని సూచించారు. ఢిల్లీలో కాలుష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం కాపాడేందుకు తరగతి గదుల్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. మొత్తం 38,000 స్కూళ్లలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దశల వారీగా ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. మొదటి దశలో భాగంగా 10,000 తరగతి గదుల్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. ఆగ్రాలో టూరిస్టులకు పొగమంచు చిరాకు తెప్పిస్తుంది. దీని కారణంగా తాజ్మహల్ అందాలను చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజ్మహల్ అందాలను కరుణారా వీక్షించారని వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న సందర్శకులు పొగమంచు కారణంగా ఏమీ కనిపించకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. శ్రీకాకుళం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. వైసీపీ కూటమి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఎమ్మెల్సీ జెడ్పీ చైర్మన్ జోక్యంతో ఇరు వర్గాలు శాంతించాయి. ప్రధాని మోదీ హాట్ కామెంట్ చేశారు. బీహార్లో జంగిల్ రాజ్ పని అయిపోయిందని, ఇప్పుడు బెంగాల్ వంతు వచ్చిందన్నారు. టీఎంసీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసిన మోదీ బెంగాల్లోని చొరబాటుదారులను కాపాడుతున్నారని ఆరోపించారు. అందుకే సర్ను వ్యతిరేకిస్తోందన్నారు. మమతా పాలనలో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. వీరికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అటు పశ్చిమ బెంగాల్లో మోదీ పర్యటించాల్సి ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ వెనక్కి మళ్లించారు. తాహిర్పూర్ హెలిప్యాడ్ దగ్గర దిగాల్సి ఉండగా పొగమంచు కారణంగా ల్యాండింగ్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో హెలికాప్టర్ తిరిగి కోల్కతా ఎయిర్పోర్ట్ కు మళ్లించారు. అక్కడి నుంచి వర్చువల్ గా ప్రజలతో ప్రసంగించారు మోదీ.
అసోం రాజధాని గౌహతిలో లోక్ప్రియ గోపీనాథ్ బల్దోరాయ్ ఎయిర్పోర్ట్ లో కొత్త టెర్మినల్ లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ టెర్మినల్ లో ఏడాదికి 1,31,00,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో నిర్మించారు. దీనికి మొత్తం 4,000 కోట్లు ఖర్చు చేశారు. మరో 1,000 కోట్లను మెయింటెనెన్స్, రిపేర్లు, ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవడం కోసం పక్కన పెట్టారు. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శక్తివంతమైన దేశమైనా సరే తన ఇష్టాలను ఇతరులపై రుద్దటం సరికాదని తెలిపారు. ప్రపంచీకరణ మన ఆలోచన, పని విధానాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని చెప్పారు. మహారాష్ట్ర పూణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ స్నాతకోత్సవంలో పాల్గొన్న జయశంకర్ ప్రపంచ దేశాల మధ్య సహజమైన పోటీ ఉందని తెలిపారు. యువ డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక సూచనలు చేశారు. దేశంలో వైద్య సౌకర్యాలు సరిగా లేవని, ఇక ఫిర్యాదు చేయొద్దన్నారు. దేశంలోని వనరులు, సంస్థలను దుర్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న యువ డాక్టర్లు స్వేచ్ఛగా వెళ్లొచ్చని, ఈ నెపంతో దేశంలో వైద్య సౌకర్యాలు సరిగా లేవని నిందలు మోపొద్దని సూచించారు నడ్డా. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ నియామకాల్లో అగ్నివీరుల కోటాను పెంచింది. 10 నుంచి 50% పెంచుతున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో మాజీ అగ్నివీరులకు కేటాయించిన 50% ఖాళీలు, రెండో దశలో మాజీ అగ్నివీరులు కాకుండా మిగిలిన ఖాళీలకు నియామకాలు నిర్వహిస్తామని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ చట్టంపై కేంద్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం బుల్డోజర్ నడుపుతోందని ఆరోపించారు. ఇది గ్రామీణ పేదలు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను కాలరాయడమని విమర్శించారు. వారి జీవనోపాధిపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. క్షేత్రస్థాయి వాస్తవాలకు దూరంగా నిర్ణయం తీసుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చర్చల కోసం అధిష్టానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇద్దరం వెళ్తామని తెలిపారు. సరైన సమయంలో ఢిల్లీకి పిలుస్తామని అధిష్టానం పెద్దలు తమ ఇద్దరికి ఫోన్ చేసి చెప్పారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవిలో తాను కొనసాగుతారని అసెంబ్లీలో సిద్దరామయ్య ప్రకటించిన తర్వాత డీకే వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి మరోసారి నాగసాధువులు వచ్చారు. బెంగళూరు సదాశివనగర్లోని నివాసానికి ఉదయం కాశీ నుంచి నాగసాధువులు వచ్చి ఆశీర్వదించి భుజం తట్టారు. స్వామీజీకి ఆయన కొంత నగదులు బహుకరించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఓ మహిళ హిజాబ్ లాగడంపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి స్పందించారు. దీనిపై నితీష్ కుమార్ సారీ చెప్పారని సలహా ఇచ్చారు. నితీష్ తన తప్పును ఒప్పుకోకుండా పెద్దది చేశారని తెలిపారు. కొందరు మంత్రులు ఇతరుల వ్యాఖ్యలు వివాదం మరింత ముదిరేలా చేశాయన్నారు. ఇలా జరగడం దురదృష్టకరమని, చింతించాల్సిన విషయమని చెప్పారు. అటు హిజాబ్ బాధిత వైద్యురాలు నుస్రత్ పర్వీన్ కు జార్ఖండ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. జార్ఖండ్ లో మంచి ఉద్యోగం ఇస్తామని ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ప్రకటించారు. హెల్త్ సర్వీస్ లో నెలకు 3 లక్షల జీతం, నచ్చిన పోస్టింగ్, ప్రభుత్వ వసతి, పూర్తి భద్రతతో కూడిన ఉద్యోగం ఇస్తామని తెలిపారు. సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోనే ఉద్యోగ నియామకం జరుగుతుందని వెల్లడించారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఓ మత్స్యకారుడి ఇంట్లో భోజనం చేశారు. పుదుచ్చేరిలో పర్యటించిన మన్సుఖ్ కురిచి కుప్పంలోని మత్స్యకారుడు గణపత్ ఇంటికి వెళ్లారు. అక్కడే పుదుచ్చేరి బీజేపీ చీఫ్ వీపీ రామలింగంతో కలిసి లంచ్ చేశారు. గణపతి ఇంటి సభ్యులు చేసిన వంటకాలను రుచి చూశారు. అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. స్థానిక సెంటర్ ఫర్ సైట్ ఆసుపత్రిలో జరిగిన క్యాట్రాక్ట్, రెటినరీ సర్జరీ విజయవంతమైందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు. అడ్వాన్స్డ్ ఆప్థమాలిక్ టెక్నిక్స్ ఉపయోగించి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సర్జరీ పూర్తి చేశామన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్లో యూత్ కాంగ్రెస్ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ధౌలీలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. సీఎం మోహన్ చరణ్ మాంఝీ నివాసానికి ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో అరెస్టు చేసి జైలుకు తరలించారు. అగస్టా వెస్ట్లాండ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు క్రిస్టియన్ జేమ్స్ కు రౌస్ రెవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ సీబీఐ కేసులో భాగంగా కస్టడీలో ఉండనున్నారు జేమ్స్. అయితే బెయిల్ రావడంపై జేమ్స్ స్పందిస్తూ దేశంలో కొందరు మంచి న్యాయమూర్తులున్నారని వ్యాఖ్యానించారు. ఇండిగో సంక్షేమ సమయంలో ఇబ్బంది పడిన ప్రయాణికులకి ఈ నెల 26 నుంచి ఆ సంస్థ పరిహారం చెల్లించనుంది. ఈ నెల 3, 4, 5 తేదీల విమానాశ్రయాలు గంటల తరబడి చిక్కుకుపోయిన ప్రయాణికులకు 10,000 విలువైన ట్రావెల్ వోచర్స్ ను జారీ చేయనుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన పరిహారానికి ఇది అదనంగా ఉండనుంది. ప్రయాణికుడిపై దాడి ఘటన మీద ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ స్పందించింది. పైలట్ విచక్షణరహిత ప్రవర్తనను ఖండిస్తున్నట్లు తెలిపింది. సంబంధిత ఉద్యోగిని తక్షణమే విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తు అనంతరం అతడిపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. తమ సంస్థ ఉద్యోగులు ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా ఉండేలా చూసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఒడిశాలోని సంబాల్పూర్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హోంగార్డ్ ఉద్యోగానికి జరిగిన అర్హత పరీక్షకు భారీగా నిరుద్యోగులు హాజరయ్యారు. దీంతో చేసేదేమీ లేక వారిని రన్వేపై కూర్చోబెట్టి అధికారులు పరీక్ష రాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 187 హోంగార్డ్ ఉద్యోగాలకు 8,000 మంది పరీక్ష రాశారు. జిల్లాలో క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ ఎఫ్ఎస్ఎస్ఏ క్లారిటీ ఇచ్చింది. భారత్లో లభ్యమవుతున్న గుడ్లను ప్రజలు నిరభ్యంతరంగా తినొచ్చని స్పష్టం చేసింది. క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు ఇప్పటివరకు శాస్త్రీయంగా నిరూపితం కాలేదని తెలిపింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ప్రముఖ కాఫీ దిగ్గజ సంస్థ స్టార్ బక్స్ తమ కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా భారతీయ సీనియర్ టెకీ ఆనంద్ వరదరాజును నియమించింది. కస్టమర్లకు సమర్థవంతమైన సేవలు అందించేందుకు స్టార్ బక్స్ లో సాంకేతికతను పెంచాలనే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆనంద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. 19 ఏళ్ల పాటు అమెజాన్ లో విధులు నిర్వర్తించారు. ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ కొందరు ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాను వీడి బయటకు వెళ్లొద్దని అడ్వైజరీ ఇచ్చింది. మళ్లీ అమెరికాకు తిరిగి రావడానికి వీసా స్టాంపింగ్ అవసరమయ్యే ఉద్యోగులు నెలల పాటు ఎదురు చూడాల్సి వస్తుందని గూగుల్ న్యాయ నిపుణులు వార్నింగ్ ఇచ్చారు. యుఎస్ వీసాలపై ఉన్న సిబ్బంది అంతర్జాతీయ ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాట్సాప్ యూజర్ల లక్ష్యంగా కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. డివైస్ లింకింగ్ ఫీచర్ను దుర్వినియోగం చేసి యూజర్ ఖాతాలోకి సైబర్ నేరస్తులు చొరబడుతున్నారు. దీన్ని టెక్ నిపుణులు ఘోస్ట్ పేరింగ్ అని పిలుస్తున్నారు. పాస్వర్డ్స్, వెరిఫికేషన్ కోడ్స్, సిమ్ కార్డ్స్ వివరాలు చోరీ చేయాల్సిన పని లేకుండానే స్కామర్లు తమ పని కానిస్తున్నారని హెచ్చరించారు. చైనాలోని చాంగ్చున్ లో ఓ యువకుడు వీడియో గేమ్లకు బానిసయ్యాడు. ఈ స్పోర్ట్స్ హోటల్లో ఒక గదిని అద్దెకు తీసుకుని ఏకంగా 2 ఏళ్ల పాటు బయటకు రాకుండా గదిలోని గడిపాడు. ఇటీవల అతడు ఖాళీ చేసి వెళ్లాక రూమ్ ను శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. గది మొత్తం ఆహార పొట్లాలు, కూల్ డ్రింక్ బాటిళ్లు, టిష్యూ పేపర్లు కనిపించాయి. T20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించడంతో సెలెక్టర్లు ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపారు. ప్రపంచ కప్ లో శుభ్మన్ గిల్ కు చోటు దక్కలేదు. దీనిపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ క్లారిటీ ఇచ్చారు. శుభ్మన్ గిల్ సామర్థ్యం గురించి ఎటువంటి అనుమానం లేదని, దురదృష్టవశాత్తు జట్టు కాంబినేషన్స్ లో భాగంగా చోటు దక్కలేదని అగర్కర్ పేర్కొన్నాడు. అతను ఎంత విలువైన ఆటగాడో తమకు తెలుసన్నారు.